పేరు ఏజెంట్ దాస్. నాకు ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. ప్రతి ఫ్రెండ్స్ గ్రూప్లోనూ ఒకడు ఉంటాడు. వాడు మనం ఏ అబద్ధం చెప్పినా నిజమని నమ్మేసేవాడు. ఒక అబద్ధం నన్ను ఈరోజు ఇక్కడ చావు బతుకుల మధ్యన పడుండేలా చేసింది. पाकिस्तान का जिंदाबाद बोल। पाकिस्तान जिंदाबाद बोल। भारत माता की जय। मैं आकर एक बार पूछ रहा हूँ, నన్ను చంపినా సరే భారత్ మాతాకి జై. भाई भाई क्या क्या रहमान भाई ये जनता सो अभी तक जिंदा है क्या? दास 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 एजेंट दास వచ్చేసాడురా నన్ను చంపటం అంత ఈజీ కాదు. పేరు గుర్తుపెట్టుకో, ఏజెంట్ దాస్. అన్నా ఎంతకు దిగించావురా? పాకిస్తాన్ వాళ్ళతో కలిసి నన్నే చంపాలని చూస్తావా? ఏం మాట్లాడుతున్నావన్నా? పాకిస్తాన్ ఏంటి, నేను నేను చంపడం ఏంటన్నా? సారీ పీకే, ఇదంతా కళ. నేను ఇక్కడే ఉన్నానా? పట్టబాలు కళ్ళేంటన్నా? వాడు దబ్బేస్తున్నాడన్నా బైక్ రిపేర్ చేయమని చెప్పి. త్వరగా రా అన్నా. సరే పద. నాకు అక్కడికే డౌట్ వచ్చింది. కల్లో ఉన్నప్పుడు కారుల సౌండ్, బైకుల సౌండ్ చా నేనే గమనించలేకపోయాను ఇది కళని. చా నేనే గన్నిచ్చుకొని తుప్పు 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 కాల్చుకుంటూ పోయాను. ఏ వస్తున్నాపా. ప్రతిరోజు ఏదో కళలు కంటనే ఉంటాడు. చా ప్రతిదానికి ఏజెంటాస్ అంటనే ఉంటాడు. అన్నా రాత్రి ఏదో ఫేస్బుక్లో ఫోటో పెట్టినట్టున్నా? పెట్టాను పీకే. భలే ఉందన్నా ఏజెంటాస్లా. నాకు చిన్నప్పటి నుంచి ఏజెంట్ అవ్వాలని కోరుకునేది పీకే. అందుకే నా పేరు ముందు కూడా ఏజెంట్ దాస్ అని పెట్టేసుకున్నా. ఓహో, అందుకే అన్న స్పై మూవీస్ ఎక్కువ చూస్తుంటావు? అవును పీకే, నేను ఏదో చిన్న చిన్న కేసులైనా సాల్వ్ చేసి పెద్ద ఏజెంట్ దాస్ని అయిపోవాలి. అన్నా మనం కూడా చిన్న చిన్న కేసులు సాల్వ్ చేద్దామన్నా, జనతా గారు ఇలాగా. సరే, ఇలా బండి సంగతి చూడు. పీకే ఏంటి దాస్లో ఉన్నాడు? దాస్ ఏజెంట్ దాస్ అయ్యాడా? ఎప్పుడయ్యాడు? కానీ చిన్నప్పటి నుంచి వీడు ఏజెంట్ 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 అన్నాడు. నిజంగానే ఏజెంట్ అయ్యాడంటావా? అనుమానం ఎందుకు, కాల్ చేసి కనుక్కుందాం.
హలో, హలో, దాసేనా మాట్లాడేది? ఏజెంట్ దాస్. అరే దాస్, నేను రఘుని. రఘు చెప్పు. అరే నువ్వెప్పుడయ్యావురా ఏజెంట్? హైదరాబాద్ వచ్చాక ఆర్మీలో జాయిన్ అయ్యాను రఘు. ఇక్కడ ఆర్మీ ఆఫీసర్ నన్ను ఇండియాకి స్పై ఏజెంట్గా అపాయింట్ చేశారు. దాస్, ఎక్కడున్నావు ఇప్పుడు నువ్వు? కాశ్మీర్లో ఉన్నాను రఘు. అరే ఏంటి ఫైరింగ్ సౌండ్ వస్తుంది? ఓ అదా, మన ఇండియన్ ఆర్మీ ఫైరింగ్ చేస్తున్నారు రఘు. దాస్, అవకాశం ఉంటే నన్ను కూడా నీ టీం నెంబర్ కింద జాయిన్ చేసుకో దాస్. ఒరే రఘు, ఇది చాలా డేంజర్ జాబ్ రా, ఇది నువ్వు అస్సలు చేయలేవు. ఓ అవునా, సరే దాస్, నీకు అవకాశం ఉంటే చూడు. కానీ నేను నీకు అవకాశం ఇవ్వగలను. నీకు ఏ అవసరం ఉన్నా సరే నాకు ఫోన్ చేయి. ఈ ఏజెంట్ దాస్ ఉన్నాడన్న సంగతి మర్చిపోకు. సరే దాస్, తప్పకుండా చేస్తాను. సరే బాయ్, నేను కూడా ఫైరింగ్ చేయడానికి వెళ్ళాలి. ఎవర్రా బాబా ఈ టైంలో ఉన్నా? గోపాలం, గోపాలం, డాడీ గారు మీరండి? డబ్బులు ఈరోజు ఇస్తా ఉన్నావు కదరా. డాడీ గారు డబ్బులు ఇంకెంతలేదు సార్. ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తావు. సంవత్సరానికి ఇస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నావు. 2 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు అడిగినా అందలేదు అందలేదు అంటున్నావు. ఎప్పుడు ఇస్తారా డబ్బులు? డాడీ గారు ఇంట్లో రాగానే 22వ తారీఖున 3 లక్షలు కట్టే బాధ్యత నాది సార్. ఇవాళ 19వ తారీఖు, 22వ తారీఖుకి ఇంకా 3 రోజులు ఉంది. ఇవ్వకపోతే అప్పుడు చెప్తా నీ పని. సరే అండి. హలో వీరేంద్ర, చెప్పరా. మందు ఇచ్చుకోరా. పొద్దున్నే ముందేంట్రా? అయినా మందు మానేసావుగా. తాగడు ఎవడో మాంతాడురా. ఏదో అర్జునుడికి మాట ఇచ్చాను తప్ప ఎవడో మాంతాడు తాగేవాడు. మరి అర్జున్కి తెలిస్తే? అర్జున్ ఊరేలేడు. కొట్టచ్చుకో, చక్కగా తాగుదాం. మన మొగుడు వచ్చాడా ఏంటి? వచ్చాడు. ఏం చెప్పావు మరి? తీసుకుని రారా. సరే మన ప్లేస్కి వచ్చి. సరే వస్తున్నా. కట్టాలరా. ఆ రాయుడు గాడికి 3 లక్షలు బాకీ 22వ తారీఖున కట్టేస్తానన్నా. కట్టాలరా, కట్టాలి. నువ్వెంత బాకీరా? 3 లక్షలు ఇవ్వాలరా. నేను 5 లక్షలు బాకీ. కడదాం, టైం ఉంది కదా. ముందు తాగరా, ఆడి సంగతి తర్వాత చూద్దాం. తాగు. లేకరా, అప్పుడేనా? వెళ్ళిపోదాం ఫాదరా. ఎన్నో రోజులు అయింది నా ఊరిని చూసి, నా వీధిని చూసి. అన్నిటికంటే
నా ప్రాణ స్నేహితుడు ఆదిత్యను చూసి ఈరోజు ఆ ఎదురు చూపుకి ముగింపు. ఏ ఆదిత్య, అర్జున్ ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడే వచ్చాను ఆదిత్య, రావడమే నీ దగ్గరికి వచ్చాను. అర్జున్, నేను చాలా మిస్ అయ్యాను రా. నేను కూడా ఆదిత్య. సరే ఆదిత్య, ఇంటికి వెళ్ళాలి. మా ఆయన చూసి చాలా రోజులు అయింది. అరే అర్జున్, నువ్వు ఎప్పుడైతే ఊరు వెళ్ళావో అప్పటి నుంచి మీ మాయ మందు మానలేదురా. మా మాయకి ఎన్నిసార్లు చెప్పిన మందు మాత్రం మానట్లేదురా. సరేరా, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను ఇంటికి వస్తాలే, నువ్వు వెళ్ళరా. సరే ఆదిత్య. మాయా, మాయా, 10 రోజులాగా వస్తున్నావు కదా, అప్పుడే వచ్చేసేవేంటి? 22వ తారీఖున వస్తానన్నాను కదా మాయా. ఏంటి, ఇవాళ 22వ తారీఖా? అవును మావయ్య. ఏంటి మాయా, కంగారు పడుతున్నావేంటి? నేను రసం వండేసాను, కర్రీ బయట నుంచి తెచ్చుకో. నాకు చిన్న పని ఉంది, బయటికి వెళ్తున్నా. సరే మాయా. అర్జున్, అర్జున్, మాయా, ఫోన్ ఎందుకమ్మా ఒకసారి? ఇదిగో మాయా. హలో చెప్పరా, వీరేంద్ర, ఎక్కడున్నావు? మన స్పాట్ కాడ అక్కడే ఉండు, వచ్చేస్తున్నా. సరేరా. ఓకే. రా వీరేంద్ర, రా, బ్యాంక్ వెళ్ళాలి. ఎందుకురా? ఆ రాయుడు గారికి ఈరోజు డబ్బులు ఇస్తున్నానంటరా. ఈరోజు బ్యాంకు సెలవురా. నువ్వెంత ఇవ్వాలరా? 3 లక్షలు ఇవ్వాలరా. నువ్వు 3 లక్షలే, నేను 5 లక్షలు ఇవ్వాలి. హే, ఇద్దాం, తాగు. ఎన్నిసార్లు చెప్పాలి మాయా, తాగొద్దు తాగొద్దు అని. తాగితే నీ హెల్త్ పాడైపోద్ది మాయా. నాకున్నదే నువ్వు ఒక్కడవే మాయవి. సారీ అర్జున్, నేను ఎప్పుడు ముందు తాగను. నా మీద ఒట్టేయి మాయా. నా మీద ఒట్టు. నీ మీద కాదు మాయా, నా మీద ఒట్టేయి మాయా. వెయ్యి మాయా, నా మీద ఒట్టు. సరే, నీ మీద ఒట్టేస్తున్నా. ఈ రోజు నుంచి మందు ముట్టుకోను, ఓకేనా? రే, అర్జున్ కూడా వచ్చినట్టున్నాడు రా. చూడు చూడు, అర్జున్ గోడు లేడు, ఎవడో లేడురా. నీ భ్రమ. తాగు గోపాలం, తాగు. అరే గోపాలం, అరే వీరేంద్ర,
ఎవడాడు? ఒరేయ్ రాయుడు గారు రా. రాయుడు గారా? ఏమండి రాయుడు గారు? రే గోపాలం, ఈరోజు డబ్బులు ఇస్తాను కదరా. రాయుడు గారు, పేపర్లు పేపర్లు. ఆడు ఎవడు, నేను ఎవను, ఏం చేస్తావు? రాయుడు గారు, రాయుడు గారు, ఈరోజు బ్యాంక్ సెలవండి. ఇవ్వండి ఖాతాలు. వాడంతు నీ అంతు చూస్తా. వాడి మీద నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా. వాడేరా మన కొట్టింది నన్ను. వాడనా? వాడేరా, ఒంటరిగా బలి దొరికాడు వాడు. అయితే బ్రేక్ ఇవ్వాల్సిందే. చేద్దాం పదరా. అదితి ఎక్కడికి వెళ్తున్నావు? రాయుడు గారికి వడ్డీ డబ్బులు ఇవ్వడానికి వెళ్తున్నా అన్న. ఈ టైంలో డబ్బులు కట్టడానికి వెళ్ళడం ఏంటి? రేపు పొద్దున్న తమ్ముడి దగ్గరికి వెళ్తున్నా అన్న. ఓహో అవునా, సరే బైక్ ఎక్కి నేను తీసుకెళ్తాను రా. ఇక్కడే రఘు అన్న, నేను వెళ్తాలే. నువ్వు చాలా దూరం వెళ్ళాలి కదా. పర్లేదు, నేను తీసుకెళ్తాను రారా. పర్లేదన్న, పక్కనే కదా, నేను వెళ్తాలే, నువ్వు వెళ్ళు. సరే జాగ్రత్తగా వెళ్ళు. తమ్ముడు, అన్యా ఆదిత్యాన్ని రాలేదండి. వాడు డబ్బులు ఇవ్వడానికి వెళ్ళాడు రా తమ్ముడు. ఓ అవునన్యా. అన్యా నేను ఎప్పటి నుంచో ఒకటి అడగాలనుకున్నాను. ఏంట్రది? అన్యా నీ చేతి మీద ఆ అని ఎంచుకుంటుందన్యా. ఇదా? ఆ అంటే అర్జున్ అంటే నేను, ఆ అంటే ఆదిత్య అంటే వాడు. ఓహో అవునా, మీ ఎన్ని ఇయర్ ఫ్రెండ్షిప్ అన్యా? 10 years ఉంటారు రా తమ్ముడు. మీరు ఫస్ట్ టైం ఎక్కడ కలిసి ఉన్నారు? అంటే అది సైకిల్ తొక్కుతుండగా. దెబ్బలు ఏమైనా తగిలినాయా? కాలికి దెబ్బ తగిలింది. ఏమవుదులే. నీ పేరేంటి? అర్జున్. నా పేరు ఆదిత్య. అంటే అర్జున్, అంటే ఆదిత్య, ఇద్దరు ప్రాణ స్నేహితుల కథ. అన్నా నీ నీడే నాలోకమయ్యే, నీవు లేని దారి చీకటయ్యే, నన్ను నడిపిన చేయి జారిపోతే ఈ ప్రాణం కూడా ఎందుకు బ్రతకాలని అడుగుతుంది. సార్ సార్ ప్లీజ్ సార్, మా అన్నీని ఎవరు చంపారు కనిపెట్టండి సార్. సూసైడ్ చేసుకోలేదు సార్. నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, మీ అన్నీ చేసుకున్న సూసైడ్. లవ్ లో బ్రేకప్ అయ్యాడనే లెటర్ రాసి చనిపోయాడు, ఇదే నిజం. కాదు సార్, మా అన్నికి లవ్ అఫైర్ అలాంటి ఏమీ లేవు సార్. ప్లీజ్ సార్, మీకు కాళ్ళు పట్టుకుంటా సార్. సార్ ప్లీజ్ సార్. నీకెలా చెబితే అర్థం కాదురా. సార్ ప్లీజ్ సార్. సార్ సార్ అలా సార్ కొట్టకండి సార్. సార్ ప్లీజ్ సార్.
సార్ మీరెంత కొట్టినా మా అన్నయ్య సూసైడ్ చేసుకోలేదు సార్. ఏంటి కృష్ణ ఎక్కడ ఉన్నావు? ఏంటి అలా ఉన్నావు? ఏం జరిగింది? మా అన్నయ్య చనిపోయాడు అన్నయ్య. ఎప్పుడురా? ఎప్పుడు జరిగిందిరా? పోయిన నెల 23వ తారీఖున అన్నయ్య. ఎలా చనిపోయాడురా? మా అన్నయ్య లవ్లో బ్రేకప్ అయి సూసైడ్ చేసుకున్నారని పోలీసులు అంటున్నారన్న. కానీ మా అన్నయ్యని ఎవరు కావాలని చంపేశారని నాకు అనుమానంగా ఉంది అన్నయ్య. నువ్వు చెప్పేది నిజమే కృష్ణ. నీ అన్ని గురించి నాకు బాగా తెలుసు. వాడు సూసైడ్ చేసుకుని చనిపోయేంత పిరికివాడైతే కాదు. అసలు ఏం జరిగిందో ఏంటో మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ అడిగిదాం రా. అన్న ఆ పోలీసులు చుట్టూ తిరిగి అలసిపోయాను అన్నయ్య. ఆ పోలీసులు ఎవరికి అమ్ముకుపోయారు అన్నయ్య. అడుగుతాకి వెళ్తే కొడుతున్నారు అన్నయ్య. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి? కృష్ణ, నా ఫ్రెండ్ ఒక స్పై ఏజెంట్, కానీ తను ఈ కేసు టేకప్ చేస్తాడో లేదో తెలియదు. ఓసారి కాల్ చేసి అడిగన్నా. మా అన్నయ్యని చంపిన వాళ్ళకి 6 పడాలన్నా. ప్లీజ్ అన్నా, ఓసారి కాల్ చేసి అడిగన్నయ్య. ప్లీజ్ అన్నయ్య. ఓకే, నేను కాల్ చేస్తాను. వంశీ 13-12 రేంజ్ తీసుకురా. అన్న ఇదిగో. హలో రఘు, చెప్పు. దాస్, ఎక్కడున్నా? ఢిల్లీలో బాంబు పెట్టారని ఇన్ఫర్మేషన్ వచ్చింది రఘు, అక్కడున్నాను. వంశీ సౌండ్ చేయకురా. సరే అన్న. రఘు చెప్పు. నాకు తెలిసిన తమ్ముడు చనిపోయాడు. పోలీసులు తను సూసైడ్ చేసుకుని చనిపోయాడు అంటున్నారు, కానీ మాకు అనుమానంగా ఉంది. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు వచ్చి ఈ కేసు సాల్వ్ చేయాలి. అప్పుడే నిజ నిజాలు బయటపడతాయి. కుదరదు రఘు, నేను అర్జెంటుగా 2 రోజుల్లో బార్డర్కి వెళ్ళాలి. ప్లీజ్ దాస్, నువ్వైతే ఈ కేసు 2 రోజుల్లో సాల్వ్ చేస్తావు. వీడు మరీ ఎక్కువ ఉంచుకుంటాడు. ప్లీజ్ రా దాస్, చిన్నప్పటి నుంచి నేను ఏమీ అడగలేదు. ఈ ఒక్క కేసు నా కోసం సాల్వ్ చేసి పెట్టరా. అన్నా, నాకు ఒక 2 రోజులు లీవ్ కావాలన్నా. బడన్ను కదా 2 నెలలు ఎందుకు? ప్లీజ్ అన్నా, అర్జెంట్ పని అన్నా, వెళ్ళాలన్నా. సరే, ఎప్పుడు అడగలేదుగా, ఎప్పుడు వస్తావు మరి? 2 రోజుల్లో వచ్చేస్తానన్నా. సరే, త్వరగా రావాలి. ఓకే, థ్యాంక్స్ అన్నా. రఘు, లొకేషన్ పెట్టు. ఐ విల్ కమింగ్. కృష్ణ, బాధపడకు. నా ఫ్రెండ్ వస్తున్నాడు. వాడు ఇలాంటి కేసులు చాలా సాల్వ్ చేశాడు. మనకు న్యాయం జరుగుతుంది.